ఎమ్మెల్సీ కవితతో బీఆర్ఎస్ ఎంపీ దామోదరరావు భేటీ అయ్యారు. సుమారు 3 గంటలకు పైగా ఈ భేటీ జరిగింది. ఆయనతో పాటు పార్టీ లీగల్ సెల్ ఇన్ఛార్జ్ గండ్ర మోహన్ రావు సైతం ఈ భేటీలో పాల్గొన్నారు. ఇటీవల కవిత తన తండ్రికి లెటర్ రాసిన నేపథ్యంలో ఈ భేటీపై ఆసక్తి నెలకొంది. ఎమ్మెల్సీ కవితతో బీఆర్ఎస్ ఎంపీ దామోదరరావు భేటీ అయ్యారు. సుమారు 3 గంటలకు పైగా ఈ భేటీ జరిగింది. ఆయనతో పాటు పార్టీ లీగల్ సెల్ ఇన్ఛార్జ్ గండ్ర మోహన్ రావు సైతం ఈ భేటీలో పాల్గొన్నారు. ఇటీవల కవిత తన తండ్రికి లెటర్ రాసిన నేపథ్యంలో ఈ భేటీపై ఆసక్తి నెలకొంది. ఈ భేటీకి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, కవిత ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాజ్యసభ ఎంపీ దామోదరరావు కవితతో కూడా భేటీ అయ్యారు. వాళ్ళతో పాటు కూడా సీనియర్ న్యాయవాది కూడా భేటీ అయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించినంతవరకు మాత్రం కవితని ఉద్యోగించే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ కూడా ఇదివరకే ఒక చర్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు. రీసెంట్ గా కవిత ఏదైతే రాజ్యసభ సభకు సంబంధించినంతవరకు మాత్రం కేసీఆర్ కూడా లేఖ రాశారు. ఆ లేఖలో మాత్రం పార్టీకి సంబంధించిన వైఫల్యాలు, పాజిటివ్ నెగిటివ్ సంబంధించిన దానిపైన కూడా లేఖ రాశారు. రాసిన తర్వాత మాత్రం విదేశీ ముగించుకొని వచ్చిన తర్వాత మాత్రం కొంత ఘాట్ వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు. పార్టీలో కోవర్ట్లు కావచ్చు, అదేవిధంగా కేసీఆర్ చుట్టూ కూడా దయ్యాలు కూడా హాట్ కామెంట్ చేసిన నేపథ్యంలో మాత్రం కవిత దగ్గరికి దామోదరరావుతో పాటు వచ్చి మాట్లాడడం మాత్రం ఇప్పటివరకు రాజకీయంగా ఒక ఆసక్తికర చర్చ అయితే జరుగుతుంది. కవితని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారని ఇప్పటివరకు పార్టీలో ఒక చర్చ అయితే జరుగుతుంది. దీనిపైన కూడా కవిత ఏ విధంగా స్పందిస్తుందంటే దాంట్లో క్లారిటీ అయితే రావాల్సింది. రేపు మాపో ఫామ్ హౌస్కి వెళ్ళి కేసీఆర్ ఏమైనా కలుస్తారన్న దానిపైన కూడా స్పష్టత అయితే రావాల్సింది. ఒకవేళ కలిస్తే మాత్రం అప్పుడు ఎలాంటి విషయాలను చెప్పబోతున్నారు, పార్టీలో కోవర్ట్లు ఎవరున్నారు, వాటితో పాటుగా పార్టీకి సంబంధించినందుకు మాత్రం పార్టీలో కేసీఆర్ చుట్టూ కూడా దయాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటివరకు హాట్ కామెంట్లు చేశారు. కాబట్టి దీనిపైన ఏ విధంగా కేసీఆర్ కు సూచించబోతుంది అంటే దానిపైన కూడా స్పష్టత అయితే రావాల్సింది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.